అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయము తెలిసిందే. 9 సంవత్సరాల వయసుకున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. బాబు పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందో వైద్యులు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీతేజ్ డిసెంబర్ 4 నుంచి ఇప్పటి వరకు కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్ చేతన్ ఆర్ ముందాడ, డాక్టర్ విష్ణుతేజ్ పుడి పర్యవేక్షణలోని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నాడు. అత్యాధునిక వైద్య సహాయాన్ని అందిస్తున్న నేపథ్యంలో కోలుకుంటాడని అందరూ భావించినప్పటికీ అది నెరవేరట్లేదు. సంఘటన చోటు చేసుకున్న ఈ నెల 4వ తేదీ నుంచి కన్ను కూడా తెరవలేదా బాలుడు. ఇప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ శాసన మండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ను పరామర్శించారు. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆసుపత్రి ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఎప్పుడు కోలుకుంటాడనే విషయాన్ని డాక్టర్లు సైతం చెప్పలేకపోతున్నారని అన్నారు. శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు డాక్టర్లు చెబుతున్నారని పేర్కొన్నారు. తొక్కిసలాట సమయంలో మెదడు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో ఆక్సిజన్ బ్రెయిన్కి అందట్లేదని డాక్టర్లు వివరించారు. ప్రీమియర్ షోల పేరుతో అభిమానుల ప్రాణాలతో సినిమా రంగం చెలగాటమాడుతోందని, ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుందని తీన్మార్ మల్లన్న విమర్శించారు. ఈ వ్యవహారాలన్నిటిపైన శాసన మండలిలో ప్రస్తావన తీసుకొస్తానని, దీన్ని ఎలా నివారించాలనే విషయంపై మాట్లాడతానని అన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వచ్చానని చెప్పారు. మరో హెల్త్ బులెటిన్ను రేపు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక పుష్ప 2 మూవీ 1500 కోట్లు రాబట్టింది. ఇందులో 10% మొత్తాన్ని శ్రీతేజ్ కుటుంబానికి చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. మరి దీనిపై పుష్ప 2 టీం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.